హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీలోని జీవుల మౌలిక ప్రమాణం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కణాలను ఎవరు కనుగొన్నారు? కణాలను ఎవరు కనుగొన్నారు? The correct option is option A, Robert Hooke. Robert Hooke. రాబర్ట్ హుక్ ఏ ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు? రాబర్ట్ హుక్ ఏ ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు? The correct option is option C, బెండు ముక్క. బెండు ముక్క. మొదటిసారిగా చెరువు నీటిలో స్వేచ్ఛ జీవ కణాలను ఎవరు కనుగొన్నారు? మొదటిసారిగా చెరువు నీటిలో స్వేచ్ఛ జీవ కణాలను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ల్యూవిన్ హుక్. ల్యూవిన్ హుక్. రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, 1831. 1831. కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, పర్కింజే. పర్కింజే. 3 టన్ ప్రోటోప్లాజంని ఎవరు రూపొందించారు? 3 టన్ ప్రోటోప్లాజంని ఎవరు రూపొందించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, పర్కింజే. పర్కింజే. కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, బి మరియు సి, ఫ్లీడన్ మరియు స్వాన్. ఫ్లీడన్ మరియు స్వాన్. కణ సిద్ధాంతం మరింత విస్తరించింది ఎవరు? కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, విట్కోవ్. విట్కోవ్. అన్ని కణాలు ఏ కణాల నుండి ఉత్పన్నమవుతాయి? అన్ని కణాలు ఏ కణాల నుండి ఉత్పన్నమవుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, పూర్వమున్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి. జీవితం యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక యూనిట్ ఏమిటి? జీవితం యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక యూనిట్ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, వాక్యూల్. వాక్యూల్. కణం లోపలికి మరియు వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను ఏది అనుమతిస్తుంది? కణం లోపలికి మరియు వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను ఏది అనుమతిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ప్లాస్మా పొర. ప్లాస్మా పొర. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదలడాన్ని ఏమని అంటారు? ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదలడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, డిఫ్యూజన్. డిఫ్యూజన్. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమని అంటారు? వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ద్రవాభిసరణం. ద్రవాభిసరణం. కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్లే నీరు ఎక్కువ ఉంటే మొత్తం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం అప్పుడు ఎలా ఉంటుంది? కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్లే నీరు ఎక్కువ ఉంటే నికరం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం అప్పుడు ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఉబ్బి ఉంటుంది. కణం అప్పుడు ఉబ్బి ఉంటుంది. సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ కంటే తక్కువ నీటి గాఢత కలిగి ఉంటే సెల్ నీటిని కోల్పోతుంది. అప్పుడు సెల్ ఏమవుతుంది?
సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ కంటే తక్కువ నీటి గాఢత కలిగి ఉంటే సెల్ నీటిని కోల్పోతుంది. అప్పుడు సెల్ ఏమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కుదించుతుంది. కుదించుతుంది. సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ వలె అదే నీటి గాఢతను కలిగి ఉంటే నీటి మొత్తం కదలిక ఉండదు. అవి సెల్లులో ఏ సైజులో ఉంటాయి? సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ వలె అదే నీటి గాఢతను కలిగి ఉంటే నీటి మొత్తం కదలికను ఉండవు. ఇప్పుడు సెల్ ఏ సైజులో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అదే సైజులో ఉంటుంది. అదే సైజులో ఉంటుంది. ఎండోసైటోసిస్ ను దేని నుండి కనుగొన్నారు? ఎండోసైటోసిస్ ను దేని నుండి కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అమీబా. అమీబా. డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ విభాగాలు ఏవి? డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ విభాగాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి జన్యువులు. జన్యువులు. సెల్ యొక్క అన్ని కార్యకలాపాలను ఏ భాగం నియంత్రిస్తుంది? సెల్ యొక్క అన్ని కార్యకలాపాలను ఏ భాగం నియంత్రిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ న్యూక్లియస్. న్యూక్లియస్. సెల్ యొక్క ద్రవ భాగం ఏది? సెల్ యొక్క ద్రవ భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సైటోప్లాజం. సైటోప్లాజం. గాల్జీ సంక్లిష్టాన్ని మొదటి వర్ణించిన వారు ఎవరు? గాల్జీ సంక్లిష్టాన్ని మొదటి వర్ణించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కెమిల్లో గాల్జీ. కెమిల్లో గాల్జీ. స్వయం విచ్చిత్తి సంచులు అని వేటినంటారు? స్వయం విచ్చిత్తి సంచులని వేటినంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి లైసోజోమ్లు. లైసోజోమ్లు. మైటోకాండ్రియాను ఏమని అంటారు? మైటోకాండ్రియాను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కణసత్యాగారాలు. కణసత్యాగారాలు. మైటోకాండ్రియాను సెల్ యొక్క ఏమని పిలుస్తారు? మైటోకాండ్రియాను సెల్ యొక్క ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పవర్ హౌస్. పవర్ హౌస్. ప్లాస్టిడ్లు దేని కణాల్లో మాత్రమే ఉంటాయి? ప్లాస్టిడ్లు దేని కణాల్లో మాత్రమే ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మొక్క. మొక్క. రంగుల ప్లాస్టిడ్లను ఏమని అంటారు? రంగుల ప్లాస్టిడ్లను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ క్రోమోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు. రంగులేని ప్లాస్టిడ్లు ఏవి? రంగు లేని ప్లాస్టిడ్లు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ల్యూకోప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్లు కిరణజన్య సంయోగక్రియలో సహాయపడే దేని రంగు వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి? క్లోరోప్లాస్ట్లు కిరణజన్య సంయోగక్రియలో సహాయపడే దేని రంగు వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ క్లోరోఫిల్. క్లోరోఫిల్. మొక్క కణంలోని వాక్యూల్ పరిమాణం ఎలా ఉంటుంది? మొక్క కణంలోని వాక్యూల్ పరిమాణం ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పెద్దదిగా ఉంటుంది. పెద్దదిగా ఉంటుంది. కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కణ విభజన. కణ విభజన. మైటోసిస్లో తల్లి కణం ఎన్ని ఒకేలా ఉండే పిల్ల కణాలుగా విభజించబడుతుంది? మైటోసిస్లో తల్లి కణం ఎన్ని ఒకేలా ఉండే పిల్ల కణాలుగా విభజించబడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 2. 2. మియోసిస్లో పిల్ల కణాల సంఖ్య ఎంత? మియోసిస్లో పిల్ల కణాల సంఖ్య ఎంత?
The correct option is option D, 4. మైటోసిస్‌లో పిల్ల కణంలోని క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? మైటోసిస్‌లో పిల్ల కణంలోని క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? The correct option is ఆప్షన్ బి, అదే తల్లి కణంలా ఉంటుంది. అదే తల్లి కణంలా ఉంటుంది. మియోసిస్‌లో క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? మియోసిస్‌లో క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? The correct option is ఆప్షన్ సి, సగం తల్లి కణాల సంఖ్యలో ఉంటుంది. సగం తల్లి కణాల సంఖ్యలో ఉంటుంది. ప్లాంట్ సెల్లులో ప్లాస్మోలసిస్‌ని ఎలా నిర్వచించబడింది? ప్లాంట్ సెల్లులో ప్లాస్మోలిసిస్ ఎలా నిర్వచించబడుతుంది? The correct option is ఆప్షన్ బి, హైపర్టోనిక్ మాధ్యమంలో సైటోప్లాజం యొక్క సంకోచం. హైపర్టోనిక్ మాధ్యమంలో సైటోప్లాజం యొక్క సంకోచం. ప్రోకార్యోట్ల యొక్క నిర్వచించబడిన అణుప్రాంతం డాష్ అని కూడా పిలుస్తారు. ప్రోకార్యోట్ల యొక్క నిర్వచించబడిన అణుప్రాంతము డాష్ అని కూడా పిలుస్తారు. The correct option is ఆప్షన్ సి, న్యూక్లియిక్ యాసిడ్. న్యూక్లియిక్ యాసిడ్.